దురంధర్ సినిమా మన భారతదేశంలో జరిగినటువంటి 3 దారుణమైన సంఘటనలు. ఎప్పుడో పాతకాలమి కావు, లేటెస్ట్గా మనందరి కళ్ళ ముందు ఉన్నటువంటి సంఘటనలు 3 ఉన్నాయి. 1999లో IC-814 విమానం హైజాక్ అయింది. దాన్ని తీసుకెళ్లి కాందహార్లో పెట్టారు. ఆ టైంలో 3 తీవ్రవాదులను మన భారత ప్రభుత్వం వదిలిపెట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత 2001లో పార్లమెంటు మీద దాడి జరిగింది. 2008 ముంబై 26/11 భయంకరమైన దాడులు జరిగాయి. కసబ్ అండ్ వాడి గ్యాంగ్ 60 గంటల పాటు ముంబైలో చేసినటువంటి హల్చల్ అదంతా ఇంకా మన కళ్ళ ముందే ఉంది. ఈ 3 నిజమైన ఘటనల నేపథ్యంలో కథ సాగుతుంది. అయితే దాదాపు ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడంటే ఈ 1999లో జరిగిన IC-814 విమానం హైజాక్ నుంచి స్టార్ట్ చేస్తాడు. ఆ టైంలో భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్, మాధవన్ వేశాడు పాత్ర పేరు అజయ్ సన్యాల్. యాక్చువల్గా అజిత్ దోవల్ పాత్ర అయినది. అజయ్ సన్యాల్ పాపం ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో నిస్సహాయతతో చూస్తూ ఉంటాడు. అక్కడికి అంటాడు, ఇంకా టైం ఉంటే ఈ 3 తీవ్రవాదులు కూడా లొంగిపోకుండా, అంటే అప్పగించకుండా ఉండే విధంగా నేను చూసుకునేవాడిని అన్నటువంటి ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ ఇస్తాడు. అంటే చేతులు కట్టేసినట్టు అయిపోయింది నా పరిస్థితి, ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి అన్నట్టుగా ఉంటుంది. నిజానికండి కొన్ని మీడియా లెక్కల ప్రకారం 300 మంది తీవ్రవాదులను వదిలిపెట్టాలి అని డిమాండ్ చేశారు అన్నది ఒకటి. కొన్ని న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం అప్పట్లో 1999లో నేను చదివి నాకు గుర్తున్నంత వరకు 100 నుంచి 120 మంది దాకా తీవ్రవాదులు, ప్లస్ అంటే అందులో పాకిస్తాన్ తీవ్రవాదులు ఉన్నారు, కాశ్మీర్లో దొరికిన తీవ్రవాదులు ఉన్నారు వివిధ జైళ్లలో 120 మంది దాకా. వాళ్ళని అందరినీ వదిలిపెడితే తప్ప ఈ ప్లేన్ హైజాక్లో ఉన్న వాళ్ళందరినీ వదిలిపెట్టము ప్రయాణికులను అని హైజాకర్స్ వార్నింగ్ ఇచ్చినట్టుగా అప్పట్లో పత్రికల్లో వచ్చింది. కానీ అంతమందిని వదిలిపెట్టలేదు. నెగోషియేషన్స్ జరిగాయి. ఫైనల్గా 3 వదిలిపెట్టారు. అయితే ఆ టైంలో మాధవన్ పాత్ర దాదాపు అంటుంది, ఏదో ఒక రోజు మనకు ఒక సర్కార్ వస్తుంది, డెఫినెట్గా ఆ రోజు మనం ఏం చేయాలనుకుంటామో అది చేస్తాం, అంటే రిటాలియేట్ చేయగలం, అలాంటి సర్కార్ ఈ దేశంలో ఏదో ఒక రోజు వస్తుంది అని చెప్పి అంటాడు. అంటే నరేంద్ర మోదీ గారి సర్కార్ వచ్చిన తర్వాత ఎట్లా భారతదేశము టిట్ ఫర్ టాట్ ఇస్తుందో మనం చూస్తున్నాం. సర్జికల్ స్ట్రైక్స్ చేయడము, ఆపరేషన్ సింధూర్ చేయడము, ఇవన్నీ మనం చూస్తున్నాం. అంటే అప్పట్లో పరిస్థితి ఎలా ఉండేది, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. అయితే ఈ మాధవన్ పాత్ర ఎప్పుడైతే ఈ కాందహార్ హైజాక్కు సంబంధించి జరిగిందో, 3 తీవ్రవాదులను అప్పగించాల్సి వచ్చిందో భారతదేశం, అప్పుడు ఒక రహస్యమైన ప్రాజెక్టు స్టార్ట్ చేస్తాడు, ఒక రహస్యమైన ఆపరేషన్ స్టార్ట్ చేస్తాడు. ఆ ఆపరేషన్ పేరే మన సినిమా టైటిల్ దురంధర్. దురంధర్ అంటే మనిషి పేరు కాదండి, ఆపరేషన్ పేరు దురంధర్. ఒక రహస్య ఆపరేషన్.